ఫ్రెండ్స్, ఇది ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో K13X 5G. ఈ సంవత్సరం ఒప్పో వాళ్ళు అన్ని ఫోన్స్ కూడా ప్రైజింగ్ అనేది చాలా కాంపిటేటివ్గా పెడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికంటే ముందు లాంచ్ అయిన ఒప్పో K13 కూడా ఆ ప్రైజింగ్కి అందులో ఉన్న ఫీచర్స్కి మాత్రం ఎక్సలెంట్ ఫోను అండ్ సక్సెస్ఫుల్ స్మార్ట్ ఫోన్ కూడా. దీన్ని కూడా వీళ్ళు అదే విధంగా 12-13 వేల రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం చాలా కాంపిటేటివ్ అవుద్ది. మిగతా వాళ్ళు ఎవ్వరు ఆఫర్ చేయని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్, IP65 మెటల్ బిల్డ్ క్వాలిటీ, అలాగే రగ్గుడ్ స్మార్ట్ ఫోన్ ఆపట్ల బడ్జెట్లో కావాలంటే ఇది ఒకటే ఒక ఆప్షన్ అనమాట అక్కడ. సో ఒకవేళ మీకు రగ్గుడ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది మాత్రం ఒక లుక్ అయితే వేయండి. 12-13 వేల రూపాయలు పెడితేనే దీన్ని చూడండి. బాక్స్ పైన మీకు ఒప్పో K13X 5G అని రాస్తుంది. సైడ్కి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. డ్యామేజ్ ప్రూఫ్, 360 degrees ఆర్మర్ బాడీ అని చెప్తున్నారు. IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 6000 mAh బ్యాటరీ, 45 watts ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే మన దగ్గర ఉంది 8GB 128GB అని ఉంది. బేస్ మోడల్ నాకు తెలిసి 6GB 128 కావచ్చు. మన దగ్గర ఉంది మిడ్ నైట్ వాయిలెట్ అనే కలర్ అనమాట. సార్ వాల్యూస్ కూడా చాలా రీజనబుల్గా అండర్ లిమిట్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోను, దాంతోపాటు ఒక 45 watts ఛార్జరు, టైప్-C కేబుల్, యూజర్ మాన్యువల్ అండ్ ఒక TPU కేసు, ఇలాంటివన్నీ కూడా మనకి బాక్స్లో వస్తాయి. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఫోన్ కంటే ముందు దీంట్లో వచ్చిన కేసు కూడా ఒక కుషన్డ్ కేస్ లాగా చాలా టఫ్ క్వాలిటీది ఇచ్చారు. అలాగే ఇది కింద పడ్డా ఏం కాకుండా మనకు కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్తో లోపల ఒక కుషన్ లాంటి డిజైన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఈ ఫోన్కి మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్తో వస్తుంది అనమాట. ఆర్మర్డ్ బాడీ, అలాగే మనకి ఇదే షాక్ ప్రూఫ్, అలాగే డ్యామేజ్ ప్రూఫ్, 360 degrees ప్రొటెక్షన్ అనమాట. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, రగ్గుడ్ స్మార్ట్ ఫోను. ఇలా కింద పడ్డా దీనికి ఏం కాదనమాట. కాకపోతే మీరు కావాలని నేలకేసి కొడితే మాత్రం ఖచ్చితంగా పగులుతుంది, కానీ యాక్సిడెంటల్గా కింద పడితే మాత్రం ఏమీ కాదని వీళ్ళు చెప్తున్నారు. చూసారు కదా, ఇప్పుడు నేను ఇన్నిసార్లు పడేశాను, ఏమి కావట్లేదు. అలాగే దీనికి పైన కెమెరాకి కూడా ఒక ఇలాంటి రగ్గుడు అంటే మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ సంబంధించిన గ్లాస్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని మీద కూడా స్క్రాచెస్ అయితే పడవని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్లో మెయిన్ది. అండ్ ఇది కంప్లీట్గా మెటల్ బాడీతో వస్తుంది, మెటల్ చేసిస్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా టఫ్గా ఉంది. 2 కెమెరాల సెటప్, అలాగే ఒప్పో బ్రాండింగ్. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ ర్యాకర్స్, అలాగే మీకు దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. పైన ఎలాంటి స్పీకర్ గ్రిల్ అయితే లేదు. బాటమ్ సైడ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పట్ల బడ్జెట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టైప్-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోన్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రేకి సంబంధించిన స్లాట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్లో మీకు IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే వర్షంలో తడిసిన, నీళ్ళలో పడ్డా, జస్ట్ మామూలుగా నీళ్ళలో పడితే ఏం కాదు, కానీ మోర్ దాన్ 30 minutes ఉంటే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుద్ది. ఇలాంటి ఫోన్స్ జనరల్గా ఎవరికి సూట్ అవుతాయి అంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి, అలాగే రిమోట్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళకి, లైక్ మీకు బోర్డర్స్లో వర్క్ చేసే వాళ్ళకి, జవాన్స్కి, ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువగా సూట్ అవుతాయి అనమాట. అండ్ మంచు కావచ్చు, ఓవర్ హీట్ కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో ఎవరైతే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది మంచిగా పని చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఒక రగ్గుడ్ స్మార్ట్ ఫోను. రగ్గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే జనరల్గా మనం అలాంటి అడవుల్లో, లేకపోతే గుట్టల్లో, రాళ్ళల్లో, అలాగే మనకి మంచు ఏరియాల్లో, ఇలాంటి ఏరియాల్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ ఆన్సర్. సో ఇది ఒక ఫీచర్ ఈ పట్ల బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడాలి. సో ఓవరాల్గా డిజైన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎంత పెద్ద డ్రాబ్యాక్స్ ఏం లేదు. ఓన్లీ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేదు, ఒక్కటే కొంచెం డిజైన్లో కొంచెం నాకు కనిపిస్తున్న పాయింట్, కానీ రిమైనింగ్ అన్నీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీనికి బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది ఒక రగ్గుడ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కొంచెం చేసెస్ అనేది కొంచెం మందంగానే ఉంటుంది, కాబట్టి మనకి డిస్ప్లే సైజ్ కూడా కొంచెం లోపలికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు బెజల్స్ అనేవి పెద్దగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ చేయాల్సింది. ఇలాంటి రగ్గుడ్ స్మార్ట్ ఫోన్స్కి అది వెరీ కామన్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక LCD స్క్రీన్, 6.7 inches వరకు ఉంటుంది. అలాగే 850 nits ఏమో రెగ్యులర్ బ్రైట్నెస్, 1000 nits వరకు పీక్ బ్రైట్నెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. LCD స్క్రీన్లో జనరల్గా బ్రైట్నెస్ 600 nits ఉంటేనే చాలా బాగుంటుంది. 800 nits వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ డైలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది డిస్ప్లే మాత్రం. అలాగే మీకు పంచోల్ కూడా మినిమల్ సైజ్లోనే ఉంది, పెద్దగా ఏమీ లేదు. బల్క్గా ఉంటే చూడడానికి కొంచెం అగ్లీగా ఉంటుంది, కానీ నార్మల్గానే ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, అలాగే వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, డైలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా, కలర్స్ మాత్రం చాలా మంచిగానే కనిపిస్తుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఈ పట్ల బడ్జెట్లో అన్ని ఫోన్స్ LCD స్క్రీన్సే ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇది పెద్దగా ప్రాబ్లం ఏమీ
కాదనమాట. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్. ఈ ఫోన్‌లో మీకు లాస్ట్ ఇయర్ ప్రాసెసరే. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వాడిన ప్రాసెసరే. డైమండ్స్ 6300 నియర్లీ 4.5 లాక్ వరకు స్కోర్ చేస్తది. ఇది కూడా నేను టెస్ట్ చేసినప్పుడు 4.3 లాక్ ఏమో స్కోర్ చేసింది. విచ్ ఈస్ వెరీ గుడ్. మీకు ఒక నార్మల్ గేమింగ్‌కి అయితే బాగానే సూట్ అవుతుంది. బాగా మీరు ప్రో లెవెల్ గేమర్స్‌కి అయితే ఇది సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అనేది ఒక మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న ఫోన్ కాబట్టి మీకు హీట్ ఇలాంటివన్నీ కూడా ఇది తట్టుకుంటదనమాట. ఎలా ఉన్నా ఇది బానే హ్యాండిల్ చేస్తది. బట్ మీరు హెవీ గేమింగ్‌కి అయితే ఇది ఖచ్చితంగా సెట్ కాదు. రెగ్యులర్ టాస్క్‌లకి అయితే చాలా ఈజీగా అలవోకగా ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో మనకి ఆఫర్ చేస్తారు. రెగ్యులర్ టాస్క్‌లకి అయితే ఇది చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతూ కూడా ఉంటది. ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తది ఇది. అలాగే దీంట్లో ఇంట్రెస్టింగ్‌లీ ఈ బడ్జెట్‌లో మీకు ఇది ఒక్క ఫోనే అనుకుంటా ఒప్పో డైలర్‌ని ఆఫర్ చేస్తుంది. మిగతా అన్ని గూగుల్ డైలర్స్‌తో వస్తాయి అనుకుంటా. బట్ ఇది మాత్రం ఒప్పో డైలర్‌తో వస్తుంది. సో మీకు గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి దీంట్లో కొంచెం మీకు బ్లాట్‌వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఓపికగా తీసేసుకోవాలి. ఇది ఒక కలర్ ఓఎస్‌లో కొంచెం లో గ్రేడ్ ఓఎస్ లాగా ఉంటది. కొంచెం ఫాస్ట్‌గానే ఉంటది గానీ, మరీ మీరు అనుకున్నంత ఫాస్ట్‌గా ఏమి ఉండవు. అలాగే ఏఐ ఫీచర్స్ కూడా చాలా వరకు లిమిటెడ్‌గానే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దీంట్లో మీకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. విచ్ ఈస్ వెరీ గుడ్, రీజనబుల్. ఈ బడ్జెట్‌లో చాలా ఫోన్స్ అంతకంటే తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేసేవి కూడా ఉన్నాయి. ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంది ఈ ఫోన్. వెరీ గుడ్. ఇది కూడా బానే ఉంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేవు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్‌లో మీకు ఏదన్నా ఒక పెద్ద కాంప్రమైజ్ కనిపిస్తదంటే ఇది ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంటే. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ అంటే ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్ ఉంటది. సో దీంట్లో మీకు ఒక బ్యూటిఫై మోడ్ ఉంటది. దయచేసి ఈ ఫోన్ కొనుక్కుంటే దాన్ని ఆఫ్ చేసుకొని తీసుకోండి. అది తీసుకుంటే మీరు మరీ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా తెల్లగా కనిపిస్తా ఉంటారు. ఇది జస్ట్ యావరేజ్‌గా ఉన్నాయి ఫోటోస్, గుర్తుపెట్టుకోండి. అంత గొప్పగా ఏం లేవు. జస్ట్ నార్మల్‌గా ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్పాను. ఆ బ్యూటిఫై మోడ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం బెటర్‌గా వస్తున్నాయి. మన స్కిన్ టోన్స్ అనేవి కొంచెం తెలిసేలాగా కనిపిస్తున్నాయి. సో ఓకే లాగే ఉన్నాయి. ఓకేయిష్ కెమెరాస్ అంతే. అంతకంటే ఎక్కువ పెద్ద కెమెరాస్ అయితే మీరేమీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో ఇది నాకు తెలిసి 12, 13,000 రూపాయల బడ్జెట్‌లో పెడితే చూడండి. తర్వాత మీ ఆలోచన మీరు తీసుకోండనమాట. సో ఇది ఒప్పో K13Xకి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.